world, one of the best doctor, not only doctor, is a researcher. అలాంటి నాగేశ్వర రెడ్డి గారు నల్గొండకు వచ్చినందుకు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది గివింగ్ టైం, వెరీ వాల్యుబుల్ టైం. నాగేశ్వర రెడ్డి గారి గురించి మీ అందరికీ తెలుసు, కొందరికి తెలియని వాళ్ళు ఉన్నారు. 2002లో పద్మశ్రీ, 2015లో 16లో పద్మభూషణ్, లాస్ట్ ఇయర్ పద్మ విభూషణ్ 3 అవార్డులు తీసుకున్న ఏకైక డాక్టర్ ఇండియాలో డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఒకటే. ఐ హోప్, నాట్ ఓన్లీ హోప్, డెఫినెట్లీ యూ విల్ గెట్ ఫ్యూచర్లో భారతరత్న అవార్డు కూడా వారికి దక్కే అవకాశం పాపం. ఎందుకంటే అతను ఒక డాక్టర్గా కాకుండా ఒక హ్యుమానిటేరియన్గా ఏజీ సంస్థను ప్రారంభించి అది స్టార్ట్ చేయకముందు ఎన్నో డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ తెలంగాణలో అన్ని హాస్పిటల్స్ తిరిగి వారికి అవేర్నెస్తో పాటు వారికి కొన్ని నాలెడ్జ్ స్కిల్ నేర్పించి ఇప్పుడు ఏజీ సంస్థని స్థాపించి వేరే కార్పొరేట్ హాస్పిటల్తో కంపేర్ చేస్తే అతి తక్కువ ఫీజెస్తో ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా ఈరోజు మంచి టీంతో ఎంతోమందికి సేవ చేసి హైదరాబాద్లో ఇలా డెస్టినేషన్ అంటే నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, బయట కంట్రీకి వెళ్ళి కూడా ఏజీకి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటున్నట్టే నిజంగా నాగేశ్వర రెడ్డి గారు వారికి కూడా నిజంగా తెలంగాణ తెలుగు ప్రజల తరఫున తెలుగు బిడ్డగా పుట్టిని మనకి పేరు తెచ్చిన నాగేశ్వర రెడ్డి గారికి మరొకసారి నేను అడగగానే వచ్చినందుకు వారికి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, మరొక ప్రముఖ డాక్టర్ జీవీరావు గారు ప్రముఖ గ్యాస్ ఎంట్రన్స్గా ఈరోజు ఏజీ హాస్పిటల్స్లో ఎన్నో క్రిటికల్ కేసెస్ని సక్సెస్ చేస్తూ వస్తున్న వారికి, అలాగే ఎస్పీ రెడ్డి గారు సోషల్తో పాటు ఎన్నో సోషల్ కార్యక్రమాలు చేస్తూ మన హైవే మీద ట్రామా కేర్ సెంటర్ కూడా ఏడీపీ సంస్థతో వర్క్ కూడా నడుస్తున్నది. ఇప్పుడు ఎమర్జెన్సీ గోల్డెన్ అవర్లో బ్రతికించే విధంగా విత్ హెలిప్యాడ్ కనెక్షన్తో ఇటు ప్రతీక్ ఫౌండేషన్ దాంతో కలిపి ట్రామా సెంటర్ కూడా స్టార్ట్ చేస్తున్న ఎన్నో చారిటీ కార్యక్రమాలు ఎస్పీ రెడ్డి గారికి, అలాగే మా ఎమ్మెల్యే గవర్నమెంట్ విప్ క్యాబినెట్ ర్యాంక్ మన బీర్లా ఎల్ఏ యాదగిరిగుట్ట టెంపుల్ వాస్తవుడు ఆ ప్రాంత ఎమ్మెల్యే వారికి, మా ప్రిన్సిపల్ గారు జేసీ గారికి, ఇతర అధికారులకు, మై డియర్ డాక్టర్స్ మీ అందరికి కూడా ఎక్కువ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారి మాటలు వినాలని నాకు కూడా ఉన్నది. ఎందుకంటే మనం మంచి మెడికల్ కాలేజ్ కట్టుకున్నాం. నేను 20 months బ్యాక్ ఎమ్మెల్యే అయినప్పుడు, మినిస్టర్ అయినప్పుడు చూస్తే ఇది ఒక స్కెల్టన్ లాగా ఉన్నది. మీరు అదే గవర్నమెంట్ హాస్పిటల్లో 5th year చదువుతున్నారు. ఫెసిలిటీస్ చూస్తే నాకు బాధ అనిపించింది, ఏడుపు అనిపించింది. అంటే ఫైనల్ ఇయర్లో హౌస్ సర్జరీ స్టార్ట్ అయ్యే ముందు ఏందని చెప్పి డే అండ్ నైట్ ఈ బిల్డింగ్ కంప్లీట్ చేసి ఎగ్జాక్ట్ December 7th, 2023 మన గవర్నమెంట్ వస్తే 1 yearలో కంప్లీట్ చేయాలనుకున్నా, కంప్లీట్ చేయించి December 7th 24 రోజు ఇదే సీఎం గారిని ఓపెన్ చేసుకొని ఇదే మీటింగ్ హాల్లో మనం మీతో ఇంటరాక్షన్ కావడం జరిగింది. దాంతోపాటు 40 crores నర్సింగ్ కాలేజ్ కూడా కట్టిస్తున్నాం. ఇంకా కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈరోజు ల్యాప్రోస్కోపీ యూనిట్ ఎక్కడ కూడా ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో లేవు. దాన్ని కూడా తెప్పించి చిన్న చిన్న సర్జరీస్ ఉంటే ఇక్కడే చేయాలి, పేదవాడు హైదరాబాద్కి వెళ్ళి అక్కడ చేయించుకోవాలంటే ఇబ్బంది పడుతుంది అని చెప్పి దాన్ని కూడా ఏర్పాటు చేసి మన గౌరవ రెస్పెక్టెడ్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారి మీద ఈరోజు దాన్ని ప్రారంభించుకొని ఇక్కడనే చిన్న సర్జరీస్ చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరొకసారి మీ అందరికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, అకాడమిక్లో పర్సంటేజ్ పాస్ అవుట్ ఇంపార్టెంట్ కాదు. మనం రీసెర్చ్ లాగా చదివేటప్పుడే ఒక ఆలోచనతో మనం ఏం గోల్ పెట్టుకొని ముందుకు పోతున్నాం, ఏం కావాలని ఆలోచనతో ముందుకు పోవాలి. దాంట్లో మనకు ఏజీ నాగేశ్వర రెడ్డి గారు లాంటి వారిని, అలాంటి వ్యక్తి మీరు కాలేకపోయినా వారిని స్ఫూర్తిగా తీసుకోవాలనే నా రిక్వెస్ట్. మరొకసారి డాక్టర్ సాబ్ గారు నాగేశ్వర రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ ఏంటంటే, మా దగ్గర పీజీ కంప్లీట్ చేసిన పిల్లలకు మీ దగ్గర ఇంటర్న్షిప్ కూడా కొద్దిగా అవకాశం ఇవ్వాలని, ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలి క్వాలిఫైడ్ వాళ్ళకి. నా రిక్వెస్ట్ ఏంటంటే, మా నల్గొండ కాలేజీని ఒక నెక్స్ట్ ఇయర్ వరకల్లా ఇంకా కూడా అన్ని ఫెసిలిటీస్తో ఒక మోడల్గా మీరే చూశారు. ఇప్పుడు ల్యాండ్స్కేప్తో సహా అన్నీ చేస్తున్నాం. ఇలా ట్రాన్స్పోర్టేషన్కి హాస్పిటల్కి పోవాలంటే ప్రతీక్ ఫౌండేషన్ మీద ఒక బస్సు కూడా పర్చేజ్ చేయడం జరిగింది నేనే.
దాన్ని కూడా త్వరలో డెలివరీ తీసుకుంటున్నాం. ఇంకా ఇక్కడ అయ్యే డాక్టర్ వైద్యం నారాయణ హరి అంటారు. మనం దేవుని చూడలే కానీ డాక్టర్ని దేవుడు అని మొత్తం మనం. అలాంటి మీరు నాగేశ్వరరెడ్డి గారిని, జీవీరావు గారిని, ఇంకా కొందరిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలని, టైం వేస్ట్ చేయకుండా మీరు మీ చదివే వృత్తి మామూలు వృత్తి కాదు, అన్నిటికంటే ఎక్కువది డాక్టర్. నేను ఇప్పుడే చెప్పిన, డాక్టర్ హాస్పిటల్ పోయిందంటే ఎవరికి పేదవానికైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఎప్పుడు ఏ జబ్బు వస్తుందో తెలియదు. ఇలాంటి సమయంలో ఏఏజీ సంస్థను స్థాపించి ఎన్నో వేల మందికి ప్రాణదానం చేసిన ఏఏజీ చైర్మన్ నాగేశ్వరరెడ్డి గారికి, వారి టీం అందరికీ ప్రత్యేకంగా యాజ్ ఏ మినిస్టర్గా, యాజ్ ఏ స్టేట్ గవర్నమెంట్ తరఫున, యాజ్ ఏ మా సీఎం గారి తరఫున, యాజ్ ఏ లోకల్ ఎమ్మెల్యేగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్, ప్లీజ్ గివ్ ఛాన్స్ టు అవర్ మెరిటోరియస్ పీజీ స్టూడెంట్స్. ఇంటర్న్షిప్ మీ దగ్గర కొద్దిగా మా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేసుకుంటూ ఇప్పుడు మన రెస్పెక్టెడ్ గెస్ట్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. డాక్టర్ నాగేశ్వరరెడ్డి గారు, ఆయన డాక్టర్ అనాలా దేవుడు అనాలా? ఈ లైఫ్ ఎంతో మందిని ఇంక్లూడింగ్ అమితాబ్ బచ్చన్ కూడా ట్రీట్మెంట్ చేసింది. ఏమవుతాట మీరు అప్పుడు ఇంకా పుట్టలే, అప్పుడు మేము అప్పుడు స్టూడెంట్ లైఫ్లో ఉన్నాం. మా ఎస్ఎం కృష్ణ చాలా అట్లా ఇండివిజువల్ పేర్లు కాకుంటే అలాంటి వారిని కూడా ఆయన రీసెర్చ్ కానివ్వండి, ఆయన చేతిలో కానివ్వండి, ఆయన నిజంగా ఆయన గాడ్ గిఫ్ట్ లాగా మన ఇండియాలో పుట్టడం, మన తెలుగు స్టేట్లో పుట్టడం, ఈరోజు నిజంగా వారికి మరొకసారి స్పెషల్గా థ్యాంక్ తెలుపుకుంటూ మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్ దిస్ టుడే. నేను మినిస్టర్ అయినా కూడా ఇంకా హ్యాపీగా లేదు. మినిస్టర్ అయినా ఏ పదవి వచ్చినా నేను పదవిని ఒక బాధ్యతలాగా తీసుకుంటాను. కానీ వారు రావడం, ల్యాప్రోస్కోపీ యూనిట్తో పాటు మన హాస్పిటల్, మన కాలేజీకి రావడం, లాస్ట్కు మీకు మంచి ఒక మీనింగ్ఫుల్ అడ్రస్, మీకు ఒక గోల్ ఏం పెట్టుకోవాలని. నాది కూడా ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. 1986లో ఇంజనీరింగ్ సిబిఐటిలో పాస్అవుట్ అయినప్పుడు యాన్యువల్ మీట్లో ఓల్డ్ అసోసియేషన్ మీట్లో ఇంద్రారెడ్డి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా అక్కడ చేవెల్లి ఏరియాలనే ఆయన ఎమ్మెల్యే కమ్ ఎడ్యుకేషన్ మినిస్టర్. 86 నాకు ఫైనల్ ఇయర్. అందరు నేను అప్పుడు స్టూడెంట్ లీడర్గా ఉంటే అందరు స్పీచెస్లో ఒక్కొక్కరు పిలిచి ఏమవుతామంటే నేను ఇంజనీర్ అవుతాను, నేను అమెరికా పోతాను, నేను డాలర్స్ సంపాదిస్తానను. నన్ను ఫైనల్స్లో నా తర్వాత ఇంద్రారెడ్డి గారు మాట్లాడాలి. ఇంద్రారెడ్డి గారు లేచి మైక్ తీసుకొని నువ్వేమవుతావు అన్నారు. నేను ఎమ్మెల్యే కావాలి, మినిస్టర్ కావాలి, ప్రజలకు సేవ చేయాలన్నారు. ఆయన పెద్ద జోక్లాగా నవ్వాడు. అసలు నువ్వు ఎట్లయితావు, మీ ఫాదర్ ఏం చేస్తాడంటే, మా ఫాదర్ ఇక్కడ నార్కట్పల్లి దగ్గర ఊరు అగ్రికల్చర్, మేము 5 బ్రదర్స్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అగ్రికల్చర్ ఫ్యామిలీ అని. అగ్రికల్చర్ ఫ్యామిలీ ఇంత డేర్గా నువ్వు మినిస్టర్ అంటున్నావు, ఇది అంటున్నావు, ఎట్లా చెప్తున్నావు? 86లో అంటే 40 years బ్యాక్. నేను ఇంద్రారెడ్డి గారు మీరేమనుకోవద్దు మినిస్టర్ గారు, మీరు ఫాదర్ ఏం చేస్తారన్న. మా ఫాదర్ పక్కకే చేవెళ్ళ గండి సిబిఐటి పక్కకే కౌకుట్ల అనే విలేజ్. మా ఫాదర్ కూడా రైతే. నువ్వెట్లా ఎమ్మెల్యే అయినావు, మినిస్టర్ అయినావు, నేనెందుకు కాకూడదు అన్న. అంటే నా కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఇప్పుడే మా ఎస్పీ రెడ్డి మా కజిన్ చెప్పినట్టు, నేను అనుకున్న ఆ రోజు మేము 5 బ్రదర్స్ ఉండి, ఒక బ్రదర్ అమెరికా పోయింది, ఒక బ్రదర్ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారు. మనం కూడా ప్రజలకు సేవ చేద్దాం. ఒక సేవ చేయాలని ఇండివిజువల్గా కొందరికే చేయగలుగుతాం. ఒక ప్లాట్ఫామ్ అనేది ఒక ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ ఉంటే ఇంకా ఎక్కువ చేయొచ్చు అని చెప్పి ఈసారి 25 years ఎమ్మెల్యేగా, 5 years ఎంపీ అంటే 30 years లాంగ్ సర్వీస్. యదా గ్రేట్ టు పబ్లిక్ గ్రేట్. అది నా గ్రేట్ కాదు, పబ్లిక్ నన్ను ట్రస్ట్ చేసి గెలిపించిండ్రు. వాళ్ళు గెలిపించినట్టు నేను ఎక్కడ కూడా తెలిసి తప్పు చేయలేదు. తెలియకుండా కొన్ని అవుతుండొచ్చు, కానీ నేను ఎప్పుడు పార్టీలకు అత్యధికమైన. కానీ ఈరోజు ఎంత సంతోషం అనిపించిందంటే, మళ్ళా 23 December 7th మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినట్టు నేను మినిస్టర్ అయిన దానికంటే ఎక్కువ సంతోషపడ్డ రోజు. మన స్టూడెంట్ని, మన నల్గొండ పీజీ స్టూడెంట్స్ని, మెడికల్ స్టూడెంట్ని అడాప్ట్ చేస్తున్నానని చెప్పి మనకొక రివార్డ్, మనకొక గిఫ్ట్ ఇచ్చినందుకు వారికి స్పెషల్గా చేతులెత్తి నమస్కరిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఆల్సో ఇది తక్కువ టైంలో నిన్న చూసాను బయో ఏషియా సమ్మిట్, నిన్న సీఎం గారితో ఇవాళ అన్ని న్యూస్ పేపర్లో చూసాను. 5 countries వెళ్ళి పెద్ద సమ్మిట్ అది ఉండి కూడా ఈరోజు టైం ఇవ్వడం నిజంగా నాకు రాత్రి అంతా నిద్రపడలే. ఉదయం 3 గంటలకే లేచిన నాగేశ్వరుడు జనరల్గా 4-4:15కే లేచి ఎక్సర్సైజ్, జాగింగ్ అన్నీ చేసిన తర్వాత 7కే నేను బయటికి వెళ్ళిపోతాను. అంటే
ఫీల్డ్లో కానీ విలేజెస్ కానీ రాత్రంతా నాగేశ్వరరెడ్డి గారు ప్రోగ్రాం ఉందంటే ఏదో సీఎం గారు ప్రైమ్ మినిస్టర్ గారు నల్గొండకు వస్తున్నట్టు అట్లా ఉండే నాకు నిజంగా రియల్లీ సార్ ఐఎమ్ నాట్ జోకింగ్ ఐఎమ్ సీరియస్లీ అంటే వారి గురించి 34 సంవత్సరాలు అంటే నేను 30 ఇయర్స్ అయ్యి పబ్లిక్ లైఫ్లోనే ఉన్నాను అంతకుముందు స్టూడెంట్ లైఫ్లో కూడా వారి గురించి వింటున్నాం పంజగుట్ట ఏషియన్లో మేము పేషెంట్ని చూస్తాను ఎమ్మెల్యేను వారు అన్నట్టు అలా పోవాలంటేనే నెట్టుకుంటూ పోవాలి మనం ఇక డాక్టర్ గారు అపాయింట్మెంట్ అయితే ఛాన్సే లేదు ఇప్పుడు కూడా ఛాన్స్ లేదు అప్పుడు లేదు ఇప్పుడు ఛాన్స్ లేదు ఇప్పుడు అయినా కానీ ఎంత హ్యుమానిటీ రోజు 4 గంటల్లోనే వారు తినడం కానీ రెస్ట్ తీసుకోవడం కానీ అంతా కూడా 4 అవర్సే అంటే ఈ ఏజ్లో ఈ స్టేజ్లో అంత కష్టపడడం అవసరం అంటే అవసరం ప్రజల కోసం అవసరం అలాంటి డాక్టర్ గారు నల్గొండకు వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మరొకసారి మీకు మా నల్గొండ వుడ్ బి డాక్టర్స్ తరఫున మీకు థ్యాంక్స్ తెలియజేసుకుంటూ అది మీ చేతిలో మీ భవిష్యత్తు మీ చేతిలో ఉన్నది ఇప్పుడే నా ఎగ్జాంపుల్ చెప్పిన మనం ఫేమస్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి గారు హార్వర్డ్లో చదువుకొని ఆ రోజుల్లో ₹1 కోటి శాలరీ అన్న వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళ ఫాదర్ చెప్పిన మాటలు నిజం చేస్తూ ఇలా నిజంగా అనుకున్నాగానే వరల్డ్లోనే బెస్ట్ హాస్పిటల్ ఏజీ రావడం నిజంగా మన గర్వకారణంగా తెలియజేసుకుంటూ మరొకసారి యావత్ నల్గొండ జిల్లా ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.